హలో పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకోబోతున్నాము. ఆ కథ ఏమనగా, మనం ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే అది మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ కథలో తెలుసుకుందాము. అనగనగా ఒక తిమ్మాపురం అనే ఊరు. ఆ ఊరిని ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి అవతల పట్టణంలో ప్రతి వారం సంత జరుగుతుంది. ఈ ఊరి ప్రజలంతా సంతకు వెళ్ళి వస్తువులు కొనుక్కొని వస్తుంటారు. ఒక ఏడాది విపరీతమైన వానలకు అడవిలోని కాలినడక బాట కొట్టుకుపోయింది. దాంతో చాలా దూరమైన ప్రజలు మరో కొత్త మార్గం మీదుగా వెళ్ళసాగారు. ఒక వారం రామయ్య అనే రైతు ఎరువుల కోసం సంతకు వెళ్ళాడు. బస్తాల బరువు చాలా ఎక్కువగా ఉండడంతో దగ్గరి దారిలోనే ఇంటికి వెళ్దామనుకున్నాడు. కాలిబాట జాడలు వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ దారి రెండుగా చీలినట్టు కనిపించడంతో చుట్టూ చూశాడు. ఇంతలో ఒక పిల్ల నక్క వచ్చి, "ఎవరు నువ్వు? ఏం వెతుకుతున్నావు?" అంటూ ప్రశ్నించింది రామయ్యను. రామయ్య మనసులో, "నీ నక్క జిత్తులు తెలియంది ఎవరికి అని అనుకొని, నీ పని నువ్వు చూసుకో" అంటూ దాన్ని గద్దించి ముందుకు వెళ్ళాడు. అయినా ఆ దారిలో వెళ్ళకు, ప్రమాదం అంటూ హెచ్చరించింది ఆ పిల్లనక్క. మోసకారి మాటలు నమ్మే మనిషిని కానంటూ నిర్లక్ష్యంగా ముందుకు కదిలాడు రామయ్య. ఇంతలో పిల్లనక్కను వెతుక్కుంటూ తన తల్లినక్క వచ్చింది. ఆ తల్లినక్కకు విషయం అర్థమైంది. అతడి వెనకనే వెళ్ళాయి తల్లినక్క మరియు ఆ పిల్లనక్క. అవి ఊహించినట్టుగానే కొద్ది దూరంలో రామయ్య ఊబిలో దిగబడ్డాడు. "కాపాడండి, కాపాడండి" అంటూ కేకలు వేశాడు. పక్కనే ఉన్న మర్రి ఊడలను రామయ్య చేతికి అందేలా విసిరాయి నక్కలు. వాటి సాయంతో బయటపడిన అతడు కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి వాటికి నమస్కరించాడు రామయ్య. అప్పుడు తల్లినక్క పిల్లనక్కతో ఇలా అంది, "మన మీద జిత్తులమారి నక్క అనే ముద్ర పడింది. దాంతో మనం చెప్పేది ఎంత నిజమైనా ఎవరూ నమ్మరు. అందుకే ఒక్కసారి అబద్ధమాడినా, మోసం చేసినా మరోసారి ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ నిజం చెప్పినా ఆ బంధం గతంలో మాదిరి అంత బలంగా ఉండకపోవచ్చు" అంటూ బిడ్డకు హితబోధ చేసింది తల్లినక్క. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ పిల్లలు.